తచ్చత్. ఓం ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం తుదిలేని యాత్ర ఇది, తుదిలేని యాత్ర ఇది, ఎటుల సాగింతును కదలలేనో ఈ దేవదేవా. తుదిలేని యాత్ర ఇది, ఎటుల సాగింతునో కదలనేలేనో ఈ దేవదేవా. పదములీవేయిమ్ము పథములీవేయిమ్ము పడివత్తు నీ కడకు దేవదేవా. పదములీవేయిమ్ము పథములీవేయిమ్ము పడివత్తు నీ కడకు దేవదేవా. తుదిలేని యాత్ర ఇది, ఎటుల సాగింతును కదలనేలేను ఈ దేవదేవా. తెలుపు మాటే లేక, తెలుపు మాటే లేక, వలపు పాటే లేక, తెరువు బరువైపోద దేవదేవా. తెలుపు మాటే లేక, వలపు పాటే లేక, తెరువు బరువైపోద దేవదేవా. తెలివి నీవేయిమ్ము పలుకు నీవేయిమ్ము, తెలివి నీవేయిమ్ము పలుకు నీవేయిమ్ము, పలుకరింతును నిన్ను దేవదేవా. తెలివి నీవేయిమ్ము పలుకు నీవేయిమ్ము, పలుకరింతును నిన్ను దేవదేవా. తుదిలేని యాత్ర ఇది, ఎటుల సాగింతును కదలనేలేను ఈ దేవదేవా. మలయు చూపులు లేక, మలయు చూపులు లేక, మసలు దీపము లేక, నిలచిపోదా దారి దేవదేవా. మలయు చూపులు లేక, మసలు దీపము లేక, నిలచిపోదా దారి దేవదేవా. కనులు నీవేయిమ్ము కాంతి నీవేయిమ్ము, కనులు నీవేయిమ్ము కాంతి నీవేయిమ్ము, కనులార నినుగాంతు దేవదేవా. కనులార నినుగాంతు దేవదేవా. తుదిలేని యాత్ర ఇది, తుదిలేని యాత్ర ఇది, ఎటుల సాగింతును కదలనేలేను ఈ దేవదేవా. చిరిగిపోయిన జోలే, చిరిగిపోయిన జోలె, నిరుపేద జీవితము శ్రీపాదముల నిడగ దేవదేవా. చిరిగిపోయిన జోలె, నిరుపేద జీవితము శ్రీపాదముల నిడగ దేవదేవా. పరము నీవేయిమ్ము, పరము నీవేయిమ్ము, వరములీవే కుమ్ము, పరము నీవేయిమ్ము, వరములీవే కుమ్ము, కరువు తీరును నాకు దేవదేవా. కరువు తీరును నాకు దేవదేవా. తుదిలేని యాత్ర ఇది, తుదిలేని యాత్ర ఇది, ఎటుల సాగింతునో కదలనేలేను ఈ దేవదేవా.
పదములీవేయిమ్ము పథములీవేయిమ్ము పడివత్తు నీ కడకు దేవదేవ. తుదిలేని యాత్ర ఇది, తుదిలేని యాత్ర ఇది, ఎటుల సాగింతునో కదలనే లేనోయ్ దేవదేవా. మనం చేసేటువంటి ఈ జీవన యాత్రకు తుది లేదు. అంటే చావడం, బ్రతకడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ బ్రతకడం, మళ్ళీ చావడం, ఇదే ఒక యాత్ర. కాశీకైనా పోయి కాశీ యాత్ర చేరితే అయిపోయింది, కాశీని చూసాం తిరిగి వచ్చేసాం, అక్కడికి అయిపోయింది. ఈ యాత్ర అటువంటిది కాదు. అలా జీవన్ముక్తియో లేకపోతే విదేహముక్తియో పొందకపోతే పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ తల్లి గర్భంలో పడ్డం, మళ్ళీ ఎన్ని రకరకాల 84 లక్షల జీవరాశుల్లో ఇదే పెద్ద యాత్ర. దీనికి తుది లేదండి, ఎండింగ్ లేదు. ఎప్పుడు ఎండింగ్ ఉంటుంది ఈ యాత్రకి? ఎప్పుడైతే జ్ఞానం, ఆత్మజ్ఞానం పొందుతామో, ఎప్పుడైతే అహం బ్రహ్మాస్మి అనే అపరోక్ష జ్ఞానం కలుగుతుందో, దృఢంగా ఎప్పుడైతే తెలియబడుతుందో అది జీవన్ముక్తి. అయితే ఈ జీవన్ముక్తిలో ఎన్నో జీవితం కదా, ప్రారంధం మేరకు ఎన్ని దుఃఖాలు ఎన్ని కష్టాలు రావచ్చు. కనుక జీవన్ముక్తి ఆనందం అన్నది కష్టతరంగా ఉంటుంది. అయినప్పటికీ విదేహముక్తి మాత్రం తప్పనిసరిగా ఉంటుంది, అదే మోక్షం. ఆ విదేహముక్తి అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి జన్మకు రాకుండా ఉండడం అన్నదే విదేహముక్తి. అది ఎప్పుడు మనకు లభ్యమవుతుందో అది ఏ యాత్రకు ఎండింగ్. కాబట్టి మానవ జన్మ ఎత్తిన తర్వాత మనం మళ్ళీ మానవ జన్మ వస్తుందని ఆలోచనను పక్కన పెట్టేసి ఈ జన్మలోనే మోక్షాని కోసం ప్రయత్నం చేయాలి, దృఢ అపరోక్ష జ్ఞానాన్ని పొందాలి. ఇదే చెప్పబడుతున్నది ఈ సదాముక్తి సుధార్ణవం అనే గ్రంథంలో 4వ అధ్యాయముగా. దృఢీకరణ తరంగము, అది ఆత్మభావనను, నేనే ఆత్మను ఉన్న జ్ఞానాన్ని మనకు దృఢం చేస్తున్నదండి. కాబట్టి మనం శ్రద్ధగా శ్రవణం చేస్తూ మనన నిధిధ్యాసలను కొనసాగించితే మనకు కూడా దృఢ అపరోక్ష జ్ఞానం కలిగి తీరుతుంది, తప్పదు. ఇప్పుడు చూద్దామండి 4వ శ్లోకం ఏం చెప్పబడుతున్నదో. అబ్దే సీకర గణనం సికతా కణగణనమేవ సుకరం హి ప్రకృతే విచిత్ర కథనాదుపయోగో నాస్తిను విరామశ్చ. ఈ జగత్తు అంతా కూడా, ఈ ప్రకృతి శరీరం మొదలుకొని ఈ జగత్తంతా ఎలా ఉన్నదయ్యా ఈ ప్రకృతి అంటే చిత్ర విచిత్రములుగా ఉంది. ఇవి ఏ విధంగా కనపడుతున్నాయి అంటే చూడండి, చెప్తున్నాడు. అబ్దేహి సీకర గణనం, ఆ సముద్రంలో జలబిందువులు తుంపర్లు ఉన్నాయే, ఎగురుతూ ఉంటాయి నీటి జల్లులాగా, వాటిల్ని లెక్కించడమైనా సులభంగా ఉంటుందంట. దేనికంటే ఈ జగత్తులో ఉన్న ఈ చిత్ర విచిత్రాలను కనుక్కుంటూ ఇదే సమస్తము అని అనుకుంటూ వీటిల్లోనే మునిగి తేలడం. ఎన్ని ఉన్నాయి ఆ విచిత్రాలు చిత్ర విచిత్రాలుగా అంటే వీటిని లెక్క పెట్టడం కంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి పైకి లేచే సముద్ర జల బిందువులు ఉంటాయి, వాటినైనా లెక్క పెట్టవచ్చునంట. అంటే ఏంటి అర్థం? అంత విచిత్రంగా మనలను లాగివేస్తూ ఉంటాయి ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ప్రపంచంలోటివి. కనుకనే అంత అంటే లెక్క పెట్టడానికి సముద్రం లేకపోయి లెక్క పెట్టడానికి వీలు లేదు కదా ఆ జల బిందువులను. అలాగే ఇవి కూడా లెక్కకు రావు, అనేకం అని. అలాగే ఇంకా ఏం చెప్పాడు? ప్రకృతికి విచిత్ర కథనా. ఈ ప్రకృతిలో ఎట్లా ఉంటుందంట, ఈ భూమిలో కూడా ఈ సన్నని దుమ్ము ధూళి ఉంటుంది, అణువులు. ఇదైనా సులభం అంట.
చాలా సుకరంగా ఉంటుందంట లెక్క పెట్టడం ప్రకృతిలో. అంటే అసలు దుమ్ము ధూళి అణువులు ఎన్నని ఎంతో అదే సులభం అంట. దేనికంటే ఈ ప్రకృతిలోని విచిత్రాలు చెప్పడం కంటే ఈ జగత్తులోటి దానికంటే ఈ అణువులను లెక్క పెట్టడం అన్నా ఈజీ అంట. అయితే ఇంత గొప్పగా ఉంది కానీ వర్ణిస్తూ ఉంటాం కదండి. ఎంత వర్ణిస్తూ ఉన్నా దానివల్ల ఉపయోగము లేదు. చూసారండి, నువ్వు ఎంత విచిత్రాలుగా చూసినా ఉపయోగం లేదు అంటుందండి శాస్త్రం. ఎందుకని? ఒకప్పుడు విచిత్రంగా తోచింది కొన్ని ఏండ్లు పోయేటప్పటికి ఇంకొకటి వస్తుంది కొత్తది. అప్పుడు పాతది ఏం పెద్దగా విచిత్రంగా ఏం ఉండదు, కొత్తది విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. అంతే కదండి. మా చిన్నప్పుడు నేను అనుభవాలు ఉంది. నేను 4th ఫారం, అంటే ఇప్పుడు 9th అంటూ ఉంటారు, అప్పుడు 4th ఫారం 5th ఫారం SSLC అనేది ఉన్నది. చదువుకుండే రోజుల్లో, ఆ రోజుల్లో రేడియోలు, కరెంటు రేడియోలు ఉండేవండి. లేకపోతే పెద్ద బ్యాటరీలో పంచాయతీ బోర్డులకు పంచాయతీ రేడియోలు ఉండేటివి. అంతేగాని ఈ పాకెట్ రేడియోలు చిన్నవి ఉండేటివి కాదు. మా ఊరి దగ్గరలో ఒక శుద్ధ గవి ఉండేది, అంటే గని. అక్కడ ఒక ఇంజనీర్ వచ్చి అతను పట్టుకొచ్చాడు అనమాట. అరచేతిలో అంతే అరచేతి మాత్రమే ఉంటుంది ఆ పాకెట్ రేడియో. దాన్ని నేను పోయి విచిత్రంగా చూశాను. యాంటీనా పైకి అట్లా లాగితే దాంట్లోంచి శబ్దం వస్తుంటే చాలా విచిత్రంగా చూసామన్నమాట. అంతేకాకుండా ఇంకా మరీ చిన్నతనంలో అయితే మ్యారేజెస్, పెళ్ళిళ్ళకి ఈ మైక్ సెట్ పెట్టేవాళ్ళు. అది పెద్ద గొప్ప. ఆ రోజుల్లో పెడితే పెద్ద గుండ్రంగా పెద్ద ప్లేట్ ఉండేదండి. ఆ ప్లేట్ అంతా పాడితే 2.5 నిమిషం పాట వచ్చేది. దాంట్లో గ్రామ్ఫోన్లో ఒక ముళ్ళు ఉంటుంది, ఆ ముళ్ళు దాంట్లో పాట వచ్చేది. అప్పుడు ఆ మైక్ సెట్ తీసుకొని పంపించేది. అలా ఉండేది గ్రామ్ఫోన్ రికార్డ్ అని. అందరూ అనుకుండేవాళ్ళు, ఈ రేడియోలోకి మనుషులు ఎట్లా మాట్లాడినారు, ఆ ప్లేట్లో గొంతులు ఎట్లా ఉన్నాయని. చూశారండి, అవి కాస్త పోయి గ్రామ్ఫోన్ కాస్త పోయి రేడియోలు పోయి లాస్ట్కి టేప్ రికార్డులు వచ్చినాయి. అది కొంత విచిత్రంగా చూశారు ఆ రోజుల్లో. మరి దీంట్లో మన గొంతే మనకి వినపడుతూ ఉంటుంది. మనం మాట్లాడి రికార్డ్ చేసి వినిపిస్తే ఫస్ట్లో నేను మా ఊర్లోకి కొత్తగా కొన్నా. అప్పుడు టేప్ రికార్డర్ మద్రాసులో ఎక్స్పో 78 అని ఒకటి జరిగింది. అంతా ప్రపంచ దేశాల అంతా 1978లో ఫస్ట్ టైం టేప్ రికార్డు తీసుకొచ్చానండి ఇంటికి. ఊర్లో వాళ్ళంతా పరిగెత్తి చూశారు. 78లో అందరి గొంతులు రికార్డ్ చేసేది, వాళ్ళకి వినిపించేది. ఎంత విచిత్రమో కదా. 78వ సంవత్సరం 1978లో. అవి ఎంత అప్పుడు జపాన్లో తయారయ్యేటివి. అలాగా విచిత్రం. ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి. ఇప్పుడు ఈనాటికి వస్తే ఈ సెల్ ఫోన్లు ఇవంతా వచ్చి చూస్తూ ఉంటే ఎంత విచిత్రంగా ఉంది. ఇప్పుడు పాతదానికి పోయింది కదా. కాబట్టి ప్రపంచం ఎంత విచిత్రంగా తోచినా దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకని? అదంతా అవిద్యా కల్పితం. అదండి, అంత అజ్ఞానంతో కల్పన, కేవల కల్పన. ఉత్త టోపికలు ఎలా కనిపిస్తున్నాయి అంతే. అంతేగాని అవి శాశ్వత ఆనందాన్ని ఇస్తున్నాయని పరుగులు పెడుతున్నాం మనం. అది ఎప్పుడైతే మనం దానికి విలువనిచ్చి పరుగులు పెట్టామో, ఇంకొకటి కొత్తది కనుక్కుంటూనే ఉంటారు. ఎప్పటికీ మారిపోతూనే ఉంటుంది. అవి ఆనందాన్ని ఇవ్వనొచ్చు, మీరు ఇస్తాయి, క్షణిక ఆనందం. అయితే దాంట్లో ఆనందం ఉండి కాదు, మనం ఇస్తున్నాం దానికి. అది ఆనందంగా ఉంటుంది. మనం ఆనందం అన్నది మన స్వరూపం, సత్చిత్ ఆనందం. వస్తువే ఆనందాన్ని ఇచ్చేది కంటే చూడండి, టీవీలో 24 అవర్స్ వస్తున్నాయి ఈనాడు. 10 గంటలకో 12 గంటలకో పెడుతూ ఉన్నారనుకోండి. అంతవరకు చూస్తూ ఉంటే మరి తెల్లవారులు పెట్టుకొని చూడొచ్చు కదండి. ఇంకా పెరుగుతుంది కదా ఆనందం. 24 అవర్స్ చూస్తే ఆనందం పెరుగుతుందా, తలనొప్పి పెరుగుతుందా? చూడండి ఒకసారి. ఒక 4 రోజులు పెట్టుకున్నారు, కొత్తగా టీవీ కొన్నారు, 4 రోజులు పెట్టుకున్నారు. 10 గంటల వరకు రాత్రి ఆన్లోనే ఉంది టీవీ. 4 రోజులు అయిపోయింది, 40 రోజులు దాటితే మూసేరా, ఇంకా ఆపేరా అంటారు. 9 గంటలు అవుతుంది, పడుకోవాలంటారు. మరి ఆనందం పెరుగుతుంది కదండి. కాదు, దాంట్లో లేదు ఆనందం.
కొత్త కొత్త వంటలు చేస్తున్నారు ఇప్పుడు. మా చిన్నప్పుడు అంతా లేదు, ఏదో ఆకుకూరలు కాయగూరలు కొత్త కొత్తవి. పన్నీరు, పాలతో అంట పన్నీరు, అది కనుక్కున్నారు, బాగానే ఉంది. అదే ఆనందాన్ని ఇచ్చేట్టుగా ఉంటే రోజు పెట్టమనండి, 4 రోజులు ఇంకొద్దంటారు మీరు. కాబట్టి వస్తువుల్లో లేదు ఆనందం, అది మన మనసు ద్వారా ఆనందానుభూతి కలుగుతున్నది. కానీ ఆనందం అన్నది మన స్వరూపమే. ఇది మరచిపోయి చిత్ర విచిత్రంగా ఉన్నది ప్రపంచం. కాబట్టి ప్రపంచంలోనూ దాన్నే వదిలిపెట్టద్దు, కాబట్టి అనుభవించు అంటాడే వాడు చార్వాకుడు. నాస్తిక మతం అది సత్యం కాదు. ఎందుకు? ఆ వస్తువు అయినా చూడండి, చిత్ర విచిత్రంగా ఉండి ఆ వస్తువు ప్రపంచమైనా మారిపోతుంది. లేకపోతే అనుభవించాలనుకుంటూ ఉంటావే నువ్వైనా అణగారిపోతావు. ఎందుకు? వయసు తగ్గిపోయే కొద్దీ డాక్టర్ చెప్తాడయ్యో నువ్వు అది మైసూర్ పాక ఏదో ఉందే దాన్ని తింటావేమో, షుగర్ పెరిగింది ఇప్పుడే అంటాడు. నువ్వు నోరు కట్టేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ వస్తువు అయినా పోతుంది, లేక మనమైనా పోతాం కాస్త వస్తువును వదిలిపెట్టి. బాగా చిన్నప్పుడు బఠానీలు తిన్న పండ్లు దంతములు ఉన్నాయే, ఈనాడు తినమను, పండ్లే ఊడిపోయి కట్టుడు పండ్లు వరకు వస్తున్నాయి. కనుక ఇది కాదు ఆనందం. ఆనందం అన్నది ఆత్మానందమే, అదే ఆనందం. ఏదో పట్టుకుంటే ప్రపంచంలో పట్టుకుంటే అన్నిటినీ పొందితే ఆనందం అనుకుంటున్నారు, వదిలిపెడితేనంట ఆనందం. రామకృష్ణ కథామృతం అని గ్రంథం ఉందండి, రామకృష్ణ పరమహంస గారిది. దాంట్లో ఒక చోట చెప్తాడు ఆయన, ఒక కాకికి ఒక మాంసం ముక్కేదో దొరికిందంట. దాన్ని తీసుకొని ఆకాశంలోకి ఎగిరింది, పోయి తిన్నాం అక్కడెక్కడైనా చెట్టు పైన కూర్చోనని. అది చూసిన ఇతర కాకులన్నీ దాన్ని చుట్టుకున్నాయంట ఆకాశంలో, దాన్ని లాక్కోవాలని. అది ఎగిరి ఎటపోయినా పరిగెత్తున్నాయి, అన్ని కాకులు చుట్టుకుంటున్నాయి దాన్ని. ఇప్పుడు అనుకుందంట అది, అయ్యో నేను చేస్తేనే ఇవన్నీ నా చుట్టూ మూగుతున్నాయి, నన్ను పొడుస్తాయి అని. ఒక్కసారి వదిలిపెట్టేసిందంట దాన్ని, ఆ మాంస ముక్కను. ఇప్పుడు ఒక్క కాకి కూడా తన వెంట పడలేదంటండి. అప్పుడు అనుకుందంట ఆ కాకి, ఒరే పట్టుకున్న దాంట్లో ఆనందం ఉంది, సుఖం ఉంది అనుకున్నాను, కానీ వదిలిపెట్టిన దాంట్లో ఉందిరా నాయన ఆనందం అని. చూడండి, అలాగే ఈ వస్తుమయ ప్రపంచమంతా కూడా చిత్ర విచిత్రంగా కనపడుతుంటే ఆనందం ఆనందం అని మనం పరుగులు పెడుతున్నామే. కానీ నిజానికి ఆలోచిద్దాం, చూడండి ఒక్కసారి. అన్నీ పొందితే ఆనందమా, ఏమి లేకుంటే ఆనందమా? మనం ఆలోచిస్తాం ఒకసారి. మనం పొందితేనే అనుకుంటాం, ఎప్పుడు మెలకువలో లేదా కలలో, గాఢ నిద్రలో. ఎట్లా ఉంది పరిస్థితి? మెలకువలోనేమో వస్తువు పొందినావు, ఆనందం వచ్చింది, కాసేపే ఉంది ఇది, ఒక 15 నిమిషాలు అర్ధగంట. భోజనం చేసినంత వరకు, 4 పైన ఉన్నంత వరకు కడుపు లేకపోతే మొదలే. మంచి గారెలో అరిసెలో చేసి పెట్టారనుకోండి, 4 పైన ఉన్నంత వరకే. మరి గాఢ నిద్రలో నువ్వు గారెలు తినలేదు, అరిసెలు తినలేదు, టీవీలు చూడలేదు, ఏమీ శబ్దస్పర్శ రూప రసగంధాలు లేవు, అది బ్రహ్మానందం. చూసామా? ఎందుకని? అక్కడ ఈ క్షణిక ఆనందానికి సంబంధించిన విషయ వస్తువులు, ఆ విషయ వస్తువులను గ్రహించేటువంటి జ్ఞానేంద్రియాలు, మనసు ఏమీ లేవు, అప్పుడు ఆనందం. చూడండి, ఆలోచించండి ఒక్కసారి. కాబట్టి ఈ శరీరమే నేను, ఈ ఇంద్రియాలే నేను, ఈ ప్రపంచం నాది, ఈ భార్య నాది, ఈ కొడుకు నావాడు, ఈ ప్రపంచ దేశం నాది, నేను ఫలానా వాడిని, ఇంత ఆనందం ఇస్తున్నా అనుకుంటున్నాము. కాదు, ఇవంతా లేకుంటేనే ఆనందం అన్న విషయం మన అనుభవం అందరిలో ఉందండి. అయితే సార్ అంతా వదిలిపెట్టేసి, అందరూ వదిలిపెట్టేసిపోతే ప్రపంచం ఏం కావాలన్నట్ట. ఒకప్పుడు ఒక ఆయన అడిగాడు, సార్ మీరు మాంసం తినొద్దంటారు ఏంటండి, మాంసం తినకపోతే కోళ్ళంతా ఏం కావాలి అని. అయ్యా
కలంజనవనవచ్చేత్ అని ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది, మాంసం తినరాదని పెద్దలు గురువులు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఎంతమంది మానేసినారయ్యా బాబు అని చెప్పాను. సురాన పిబేత్, సారాయి బ్రాంతి లాంటి తాగరాదు అని ఎప్పటి నుంచో ఉండేది. మరి ఎంతమంది మానేశారు? అంత మాత్రంతో కాదయ్యా, నీవు సాధకుడు అయితే, నీకు ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం అనుకుంటే, నువ్వు బాగుపడదలుచుకుంటే, ఇంతకుముందు చెప్తామే తుదిలే నీ యాత్ర ఇది గుర్తుపెట్టుకొని నీ యాత్రను స్టాప్ చేయాలి అని నువ్వు అనుకుంటే నువ్వు మానేయాలి. అంతేగాని లోకమంతటి విషయం నీకెందుకయ్యా బాబు. కనుక ఈ చిత్ర విచిత్రమైన ప్రపంచాన్ని మనం ఎంతవరకు వాడుకోవాలనో అంతవరకు వాడుకోవాలి. కోరికలని మానేయమంటారా సార్? అరే మానేయమని ఎవరు చెప్పారయ్యా? నీవు కోరిన కోరిక అది వాసనగా తయారవుతుందో ఏమో చూడు, ఒకసారి కళ్ళు పెట్టి చూడు, మనసు పెట్టి ఆలోచించు. వాసన అంటే బలమైన కోరిక. ఇప్పుడు ఇంట్లో ఈరోజు మసాలా వడ చేశారండి, మసాలా వడ చేశారు, బాగుంది, తిన్నావు. మధ్యాహ్నం భోజనంలో వడ్డించారు, బాగుంది, మంచిదే, కోరిక బాగుంది, భోజనం చేసావు కూడా. ఇప్పుడు అది వాసన ఎప్పుడవుతుందంటే, రేపు మధ్యాహ్నం మళ్ళీ నాకు మసాలా వడ లేకపోతే నేను అన్నం తినలేను, ఎల్లుండి కూడా నాకు మసాలా వడ లేకపోతే నేను అన్నం తినలేను అన్నావా, అది బలమైన వాసన అయింది. అంతేకాని కోరిక లేకపోతే, అసలు నీళ్లు తాగాలన్నా కోరిక ఉండాలి, కాళ్ళు ఎత్తి ముందుకు నడవాలన్నా కోరిక ఉండాలి. కాబట్టి అవంతా కాదు, నీకు వాసనా పరిత్యాగం జరగాలి. వాసనలను అంటే బలమైన కోరికలనే వాసనలు. ఇది లేకపోతే నేను ఉండలేనంటావే, అది వాసన, అది కోరిక. అంతేగాని కోరికలు త్యజించమన్నారు, మేము రాళ్ళగా ఉండాలనా, రాతి బ్రతుక మాది, అలా ఎవరు చెప్పారయ్యా? రాజులు పరిపాలించి రాజ విద్య అయ్యా బాబు ఈ బ్రహ్మ విద్య అంటే. ఏదో గడ్డాలు పెంచుకొని కాషాయం వేసుకొని అడక్క తింటా వాళ్ళది కాదు ఈ విద్య, రాజ విద్య. అయితే రాజగూహ్యం, ఏమా సీక్రెట్ ఇది ఏమి. అంతేగాని ఒకటి కపాల పాత్ర ఒకటి పెట్టుకొని మాతా భిక్షాందేహి అనే వాళ్ళది కాదు ఈ విద్య, రాజ విద్య. రాముడు, కృష్ణుడు, జనక మహారాజు లాంటి వాళ్ళు పొందిన విద్య. ఏమంటారు? అదే కదా భగవద్గీతలో చెప్తుంది. ఇది మా పూర్వకాలం రాజుల నుంచి వచ్చిందని చెప్తాడు భగవద్గీతలో కృష్ణుడు. మరి అటువంటి వాళ్ళు లేదంటవా? కనుక అక్కడ కాదు, నీకు అవి వాసనలుగా తయారవుతాయేమో చూడు. వాసనలు కానివిగా ఒక ప్రపంచంతో చిత్ర విచిత్రంగా కనపడుతున్నది అని పరుగులు పెట్టవాకు. మెల్లగా నడు, చూడు, అర్థం చేసుకొని జీవించు. ఇప్పుడు అద్వైతం ఏం చెప్తుందంటే, చాలామంది అనుకుంటారు అంతా ఏమి లేదు కదా, నేహనా నాస్తి కించన, అంతా పరమాత్మయే. కాబట్టి అలా కాదది. వ్యవహారికంలో నీవు బాగా జీవించు. కృష్ణుడు చూడండి జగద్గురువు కదా, మరి ఎంత బ్రహ్మాండంగా పీతాంబరాలు, తల్లేకి మళ్ళా ఒక నెమలి ఈక, ఎంత బాగా మెళ్ళో నగలు. కాబట్టి అర్థం చేసుకుంటే అవన్నీ బాధాకరముగా ఉండవు. అదే శాస్త్రంలో చెప్పినారు ఎక్కడో, నాకు సరిగ్గా గుర్తులేదు కానీ, ఒక ఎద్దుకు మెడలో పూలమాల వేసి బ్రహ్మాండంగా పూలమాలలన్నీ వేశారంట, అలంకరించినారంట. ఆహా నన్ను గౌరవిస్తున్నారండి, వీళ్ళు నాకు పద్మశ్రీ బిరుదిస్తున్నారని అది ఎద్దు ఏం పొంగిపోదంట. కాబట్టి అలాగా జీవించడం కావాలి అని చెప్తున్నది ఈ 4వ శ్లోకం. సరే 5వ శ్లోకానికి వెళదాం. అశరీరం వా వసంతం స్పృశతో న ప్రియే ఇతి శృతి దేహశూన్యే ఆత్మనిస్తః ప్రియే. శృతి ఏం చెప్తున్నదంటే, అశరీరం అంటే శరీరం లేకుండా ఉండడం, అంటే శరీర భ్రాంతి, శరీరమే నేను అన్నది ఇది లేకుండా ఉన్నప్పుడు, అశరీర జ్ఞానం ఉన్నప్పుడు
ఏమండి అశరీర జ్ఞానం ఉండడం అంటే నేనే శరీరాన్ని అనే అజ్ఞానం లేకుండా ఉండడం. నేను శరీరాన్ని అనుకోవడమే అజ్ఞానం, నువ్వు కాదు శరీరం అన్న విషయం ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పుకున్నాం అనుకోండి. ఈ జ్ఞానం నేను శరీరాన్ని కాదు అనేటువంటి జ్ఞానం, అజ్ఞానం పోవడం, అదే అశరీర జ్ఞానం ఉన్నప్పుడు ఉంటే నా ప్రియ అప్రియే ఇది ప్రియము అని ఆ వస్తువులపైన ఒకదానిపైన రాగం కలగడం కానీ, అప్రియే ఇది బాగాలేదు అని ద్వేషం కలగడం కానీ, అంటే రాగద్వేషాలు ఉండడం కానీ లేదా సుఖదుఖాలు లాంటివి ఉండడం కానీ అనిపించదు, ఉండవు. అది అని ఉపనిషత్తు చెప్తోందంట. ఇది అశరీర జ్ఞానం ఉన్నప్పుడు, అంటే శరీరం లేదు నాకు, నేను ఆత్మను, నేను బ్రహ్మను అన్న జ్ఞానం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఇక రాగద్వేషాలు కానీ సుఖదుఖాలు కానీ అంటవంటుంది. అంటే అక్కడ అంటకుండా పోవు, అంటుతాయి. అయితే నాకు అంటవు, నేను అనేదానికి అంటవు. అది దేనికి అంటుతాయి రాగద్వేషాలు? రాగద్వేషాలు దేని లక్షణాలు? మనసు లక్షణాలు అని తనకు తెలుసు. ఇప్పుడు అంటేని ఇట్లా, ఇప్పుడు నా చొక్కా ఉందండి, ఈ చొక్కాకు అక్కడ గోడ పైన మసి ఎక్కడో ఉంటే మసి అంటుకుంది, నాకంటినిట్టనా? చొక్కా ఆ పక్కన తీసేస్తాం, నాకంటలేదు కదా. లేదు, నా మోటార్ బైక్ ఉంది, నా మోటార్ బైక్ వేసుకొని పోతుంటే ఒక చోట పెంట దొక్కింది మోటార్ సైకిల్, కాకపోతే మోటార్ సైకిల్ని క్లీన్ చేసుకుంటాడు, అంతేగాని తనకు అంటినటువంటి బాధ ఉండదు కదా. అలాగే ఎవరైతే ఈ శరీరము నేను కాదు అనేటువంటి జ్ఞానం దృఢ అపరోక్ష జ్ఞానం కలిగిందో వానికి సుఖదుఖాలు కానీ రాగద్వేషాలు కానీ అంటవు. అంటే అలా అర్థం చేసుకోవాలి. అంతేగాని ఆయనకి ఎండకు పోతే కాళ్ళు కాలవా, ఆయన గుండు కొట్టించుకున్నాడే మంచి మధ్యాహ్నప్పుడు సమ్మర్లో ఎండాకాలంలో ఎండకు పోతే తలకాయ కాలదా, ఇవి కాదు. లేకపోతే మంచి వేడి పాలు ఇచ్చాము ఆ గురువు గారికి, నోట్లో తాగితే కాలవా, ఇట్లాంటి ప్రశ్న ఇస్తూ ఉంటారు చాలామంది, విచిత్రంగా ఉంటాయి. భోజనంలో కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసి కారంగా ఉంటే ఆయనకు నాలుగో కారం అనిపించదా? అనిపిస్తుంది. అజ్ఞానికి జ్ఞానికి తేడా ఏంటంటే, అజ్ఞానికి నిజంగానే తాను అనుభవిస్తున్నట్టు గుర్తుంటుంది, జ్ఞానికి కారం అనిపించినా ఇది నాలుక తెలుసుకునేటువంటి లక్షణం, ఇది నేను కాదు అని దృఢంగా ఉంది. అది ఈ నాలుక నాకు సంబంధించి నేను కాదు, అది నా పనిముట్టు అన్న జ్ఞానం అది ఉంది అన్నమాట. అంతే తేడా ఇద్దరికి. ఇప్పుడు ఇదే జీవితంలో జ్ఞానం ఉంటే, జ్ఞానం కలిగితే ఏం ప్రయోజనం అంటే అన్నీ ఉంటాయి, సుఖదుఖాలన్నీ ఉంటాయి. అయితే అవి తనవి కాదన్నది దృఢంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, చిన్న విషయం మనం ఆలోచిద్దామండి. ఆత్మజ్ఞానంతో ఏం ప్రయోజనం, అద్వైత జ్ఞానం పొందితే ఏం ప్రయోజనం అని అనే వాళ్ళకు ఒక మరి బాగా విచారణ చూడండి. ఒక సినిమాకి వెళ్ళామండి, సినిమా అన్నది ఎలా తీస్తారో, ఎన్ని షెడ్యూల్స్, ఎన్ని టేక్స్, ఎలా యాక్షన్ చేస్తారో చూచిన వాడికి, అదంతా తెలిసిన వాడికి అతడు కూడా సినిమా చూస్తాడు, అదంతా ఏమీ తెలియని వాడు కూడా సినిమా చూస్తాడు. ఇద్దరు ఉన్నారనుకోండి, తెలిసినవాడు జ్ఞాని, తెలియనివాడు అజ్ఞాని. వీడేం చేస్తాడంటే, తెలియనివాడు ఆ సినిమాలతో మమేకమైపోయి అక్కడేదో జరుగుతుందనుకో, హరిశ్చంద్రుడు ఎన్టీ రామారావు పాపం భార్యను పోగొట్టుకొని పద్యం చెప్తున్నాడు అనుకో శ్మశానంలో, మాయామేయ జగంబే నిత్యమని అని వీడిక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. తెలిసినవాడు అప్పుడు ఇతడికి కూడా ఉంటుంది అది. అయితే ఎలా ఉంటుందంటే, అబ్బో హరిశ్చంద్రుడు పోషణ వేసిన ఎన్టీ రామారావు ఏం యాక్షన్ చేస్తున్నాడయ్యా అని వీడికి తెలుసు. చూసారండి? లేదా ఆ పద్యం రాశాను, బా రచన ఎంత గొప్పగా ఉంది, లేదా డైరెక్షన్ ఎంత బాగా చేశారండి,
లేదా ఆర్ట్ డైరెక్టర్ ఎంత గొప్పగా అక్కడ ఆ తెర మీద ఆ వెనకల బ్యాక్గ్రౌండ్లో అదంతా ఉంటుంది. ఆర్ట్ డైరెక్టర్ అంటారు, ఎంత బాగా చేశాడండి. అరే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడే మహాదేవన్, ఎంత బాగా మ్యూజిక్ కొట్టాడండి. ఇది ఉంటుంది జ్ఞానికి. చూసారండి తేడా? అజ్ఞానికి జ్ఞానికి ఉండే తేడా ఇది. వాడి అజ్ఞానం ఏం చేస్తాడు? వాడు ఏడుస్తాడు, వీళ్ళు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఎక్కడ కూర్చొని. అలాగే ఆత్మజ్ఞానం కలిగితే వానికి అనుభూతి కలుగుతూ ఉంటుంది. లోకంలో ఉండ వ్యవహారంలో శరీరం ఉండకుండా ఎట్టబోతుంది శరీరం. అయితే అతనికి తెలుసు శరీరం తాను కానని. ఇది తేడానండి. ఎందుకు? ఈ శరీరం ప్రారంభం తీరినంత వరకు ఉంటుంది. ఈ శరీర మనోబుద్ధులకు ఏ సుఖ దుఃఖాలు కలగాలనో కలుగుతూనే ఉంటాయి, అవి తప్పవు. అయితే జ్ఞాని సాక్షి దృష్టితో చూస్తూ ఉంటాడు. జ్ఞాని సాక్షి దృష్టితో చూస్తూ ఉంటాడు. అజ్ఞాని తానేనన్నటువంటి భావన పూర్తిగా మమేకమైపోయి ఉంటాడు. అది తేడా. ఇక్కడ ఏం చెప్పబడుతున్నది? నా స్పృశతః నా ప్రియాప్రియే. అశరీర జ్ఞానం ఎవరికైతే ఉంటుందో ఈ ప్రియాప్రియములు, ఇష్టము అయిష్టాలు అంటే రాగద్వేషాలు కానీ సుఖదుఖాలు కానీ అటువంటి వానికి అంటవు. ఎవరికి? అశరీర జ్ఞానం ఉన్నవాడికి. అంటే శరీరం తాను కాదు అన్న జ్ఞానం ఉన్నవానికి అవి అంటవు. ఇంకా కాకుండా అట్లే కాకుండా చెప్తున్నాడు అప్పుడు మామూలుగా మనం అయితే ఏం చేస్తాం? అశరీర జ్ఞానం లేనిచో వెంటనే నాకు సత్యంగానే ఈ ద్వంద్వములు ఉన్నవని బాధపడుట చూస్తున్నాం. అది అని చెప్తుంది శృతి. ఏం చెప్పింది శృతి? దేహశూన్యే ఆత్మనిస్తః. దేహశూన్యం, దేహమే లేదు, నేను ఆత్మను అన్నవాడికి దేహశూన్యే ఆత్మనిస్తః, తను ఆత్మలో ఉండిపోతాడో, ఎవడైతే తాను ఆత్మగా ఉండిపోతాడో, దేహం లేదు నాకన్నా ఉండిపోతాడో వాడికి ప్రియ అప్రియాలు ఉండవు. అలా లేనటువంటి వాడికి సత్యంగానే నిజముగానే ఈ ద్వంద్వాలన్నీ ఉన్నాయి అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కనుక ఆత్మగా ఎప్పుడైతే నువ్వు ఉంటావో దేహమే లేదు అన్నది సిద్ధిస్తుంది. అంటే నీకు ఆత్మజ్ఞానం కలిగితే దృఢంగా నేను శరీరము కాదు అన్న విషయాన్ని బాగా శ్రవణ మనన నిధిధ్యాసములతో ఈ శరీర మనోబుద్ధులు నేను ఎలా అవుతాను అని మననం చేయాలి. నేను ఎలా అవుతాను? నేను శరీరమే అయ్యి ఉంటే, ఈ వేదాంత దానికి రాకముందు ఈ మాటే విన్నా, మరి ఇప్పటికి కూడా అదే వింటూ ఉన్నాను. ఆ జ్ఞానం అలా ఉంది కానీ శరీరం మారిపోతున్నది కదా. మరి నేను శరీరం ఎలా అవుతాను? ఆ జ్ఞానం స్ఫురణ నాకుంటూ ఉంది కదా. కాబట్టి శరీరాన్ని తెలుసుకునేటువంటి వాడిని నేను. ఈ శరీర మనోబుద్ధులను తెలుసుకునేవాడినే కానీ శరీరం నేను కావడానికి వీలు లేదు. లేదా ఇంకొక కిందికి దిగుదాంలే, పర్వాలేదు. అప్పుడు ఈ శరీరం నాకు ఒక పనిముట్టు, ఈ మనోబుద్ధులు నాకు పనిముట్లువి. ఇదంతా భ్రాంతితో కనిపిస్తున్నది. ప్రపంచం అంతా భ్రాంతిగా నేను అనబడే జ్ఞానమే ఇలాగా తోస్తున్నది. నా ముఖమే అద్దంలో ఆ మహానంది క్షేత్రానికి వెళితే ఆ శివాలయానికి ప్రక్కనే ఉన్నది అద్దాల రూము. ఒక ముఖమే అనేక ముఖములుగా కనపడుతూ ఉంటుంది. కనపడుతూ ఉంటుంది. ఆనందాన్ని అనుభవించు, సంతోషపడు చూసి. కనుక ఈ ప్రపంచంతో అనుబంధం ఎలా ఉండాలంటే ఇదంతా నేను అనబడే జ్ఞానమే ఇలా వ్యాపించి ఉన్నది అని ఎప్పుడైతే నీకు జ్ఞానం కలుగుతుందో, ఇప్పుడు నాకు దేహం లేదు అని నీకు నిశ్చయమైందో, ఆ రాగద్వేషాలు ఉన్నాయే, నాకు ఇదైతే బాగుండు అదైతే వద్దు అన్నది, ఇదంతా మనం కల్పించుకున్న కల్పన అని అర్థమైపోతుందో, ఇక శరీరము మిథ్య ఎప్పుడు అయిపోయిందో,
ఈ జగత్తంతా మిథ్య అని ఎప్పుడు తేలిందో, బ్రహ్మమే సత్యం అన్న తేలిందో, ఆ పారమార్థిక సత్యంలో ఈ సుఖదుఖాలన్నటివి లేవు. పెద్ద తాకిడి ఉండదు. ఇప్పుడు ఒకవేళ ఉన్నా కూడా సరే, ఉండవా అంటే ఉంటాయనుకోండి శరీరానికైనా. అయినా ఎప్పుడైతే మనము ఆ ఒత్తిడి కలుగు చేస్తామో దానిపైన ఇంకా అది ఎక్కువగా బాధ పెడుతుంది. ఇప్పుడు ఏదైనా అంతేనండి, మన మనస్సు ఇప్పుడు ఏదో దుఃఖం కలిగింది, ఆ దుఃఖం కలిగినప్పుడు మన మనస్సును పక్కకు పెట్టామనుకోండి, ఈ కలిగిన దుఃఖం కాస్త లేకుండా కనుమరుగవుతుంది కాసేపు. అదే మనసు కూడా దానిపైన కేంద్రీకరించామనుకోండి, దుఃఖం ఎక్కువగా భావించడం జరుగుతుంది. చూసారండి, అది సాధారణం. కాబట్టి ఆత్మజ్ఞాని ఏం చేస్తాడంటే, ఒకవేళ శరీర మనోబుద్ధులు దుఃఖం పాలైనప్పటికీ అతడు కృంగిపోడు. సుఖం బ్రహ్మాండంగా పెరిగిపోయినా పొంగిపోడు. కుంగిపోడు, పొంగిపోడు. ఇదంతా నా ప్రారంభం మేరకు వస్తున్నదిలే అనుకుంటాడంతే. కాబట్టి కృంగడం ఉండదు, పొంగడము ఉండదు, రెండు ఉండవు. సుఖం వస్తానే ఆహా అనడా అంటాడు. అయితే పొంగడం అంటామని చూసామా, ఉప్పొంగిపోవడం అని, అలా ఉండదు అతన్ని. ఇది కనుక ఆత్మజ్ఞానం పొందడం అన్నది అంత గొప్ప విషయం. అలాగే చూడండి, ఇక్కడ చెప్తున్నాడు ఆ తర్వాత శ్లోకంలో, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఇతి వక్తి శృతి తస్మాత్ ఆత్మా వాక్యబుద్ధ్యగోచర. ఈ ఆత్మ గురించి చెప్తున్నారండి. ఏంటంట, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఇతి వక్తి శృతి. శృతి ఉపనిషత్తు ఈ మాట చెప్తున్నది. ఏమని? ఈ విషయం ఉంది, ఈ ఆత్మ ఉన్నదే, ఈ ఆత్మను తెలుసుకోలేక అప్రాప్య మనసా సహా, ఈ వాచో నివర్తన, ఈ వాక్కుల చేత కానీ మనసు చేత కానీ ఆత్మ తెలియబడదు అనేటప్పటికీ ఇవన్నీ వెనుదిరిగిపోతున్నాయంట వాక్కుతో సహా. అదే చెప్తున్నాడు చూడండి, శృతి తస్మాత్ ఆత్మ వాక్ బుద్ధి అగోచర. ఉపనిషత్తు చెప్తున్నది ఆ మాట. కాబట్టి ఆత్మను తెలుసుకోవడానికి ఈ వాక్కు కానీ బుద్ధికి కానీ అగోచరం కనిపించదు. ఏంటిది అంటే, ఈ శృతి మామూలుగా అందరూ మీరు చదివే ఉంటారు, తైత్తిరీయ ఉపనిషత్తులో 3 భాగాలుగా ఉంది. శిక్షావల్లి, భృగువల్లి, ఆనందవల్లి. ఈ 2వ దాంట్లో 9వ అనువాకంలో ఉన్నది ఈ మంత్రం. తైత్తిరీయ ఉపనిషత్తులు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ స బిభేతి కుతచ్చనేతి ఏతకం హవావన్ సపతి కిమహం సాధువాకరవం కిమహం పాపమకరవమితి స ఏవం విద్వానేతే ఆత్మాన శృణుతే ఉభేహే వైషయేతే ఆత్మా సశృణుతే య ఏవం వేద ఇది ఉపనిషత్ అని 9వ అనువాకంలో ఉందండి. దాన్ని ఈ గ్రంథ రచయిత కాకరపల్లి కృష్ణశాస్త్రి గారు ఇక్కడ పెట్టాడు. ఆ మనస్సు వాక్కు తిరిగి వస్తున్నాయంట. మామూలుగా ఏం చేస్తాం, అందరూ ఏం చేస్తారు, ఆనంద స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మను సత్యము జ్ఞానం అనంతం, పరమాత్మ అంటే సత్యము జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇది కూడా తైత్తిరీయ ఉపనిషత్తు చెప్తుంది. అటువంటి దాన్ని మనం ఈ మాటలతో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం, వాక్కులతో. ఆ వాక్కులతో చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఈ వాక్కులు, మనం మాట్లాడే మాటలు, వీటికి పరిమితమైన అర్థం, ఒక లిమిటెడ్ కదా. మరి ఈ పరిమితమైన మాటలతో అపరిమితమైన బ్రహ్మను ఎలా చెప్పగలుగుతామని చెప్పండి. అందువల్ల ఈ వాక్కులు ఉన్నాయి, ఈ వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ ఏం కూడా బ్రహ్మను పొందలేక మనసుతో సహా వెనుతిరుగుతున్నాయటండి. అంటే అర్థం అది. అంటే ఈ వాక్కుల చేత కానీ మనసు చేత కానీ బుద్ధి చేత కానీ ఆత్మ తెలియబడదు. అది రావాలి. అంటే గురువుగారు మరి మాటల చేతనే కదండి తత్వమసి అని చెప్పాడు.
నేను కూడా అహం బ్రహ్మాస్మి అని కదండి, మాటల చేతనే కదా నేను కూడా ధ్యానం చేయాలి అనవచ్చు మీరు. కరెక్టే, కాదనలే. అయితే అక్కడ తత్వమసి మహావాక్యం ఏమిటో గురువుగారు మాటల చేత చెప్పినా అది ఆత్మ కానిదానిని నీవు అవును అని భావిస్తున్నావు కనుక అటువంటి దానిని తొలగిస్తూ నీవు ఆత్మ కాదు అని నిరూపించడాని కోసం చెప్పిన మాటలే కానీ ఆత్మకు లక్షణాలు ఎలా చెప్తాము చెప్పండి? దేనికైనా లక్షణాలు అంటే లేదా విశేషణాలు దేనికి చెప్పగలుగుతాం? ఒక ఆకారముతో, ఒక రూపనామాలతో ఉన్నదానికైతే లక్షణాలు చెప్పచ్చు, కానీ దాని గురించి వర్ణించవచ్చు ఏదైనా. అసలు రూపనామాలే లేకుండా సర్వత్రా అదే ఏదైతే ఉన్నదో దాన్ని వాక్కులతో ఎలా చెప్పగలుగుతాం? ఈ మనసుతో ఎలా ఆలోచిస్తాం? ఇప్పుడు మనసుతో చూడండి, ఏదైనా ఒక మీరు మనసుతో ఆలోచిస్తే ఆ ఆలోచించిన దానికి ఒక ఆకారం ఉండాలండి. ఒక ఆకారం అదే వస్తుంది ఆలోచనకు. ఏమీ లేనిది ఆలోచనకు రాదండి. అంతటా ఉన్నది ఆలోచిద్దామంటే కూడా వీల్లేదు, ఆలోచనకు రాదు అది. కాబట్టి మనసులో కూడా కొన్ని భావాలు వస్తున్నాయంటే, మనోవృత్తులు వస్తున్నాయంటే అక్కడ రూపనామాలతో ఏదో ఉంది, అటువంటిదే మనసు చెప్పగలుగుతుంది. కానీ మనసుకు అపరిమితమైన దాన్ని ఎలా చెప్పగలుగుతుంది? కాబట్టి మనసు, ఈ వాక్కులు ఇవంతా కూడా తెలియబడ్డానికి వాక్కులతో వీల్లేదు. అంతేకాకుండా ఈ మనస్సు కానీ ఈ వాక్కులు వాక్కులు అంటే నోరు మాట్లాడడానికి కానీ మనసు ఆలోచించడానికి కానీ ఏ చైతన్యం ఆధారమో ఏమండి, ఆ చైతన్యాన్ని ఇవెలా చెప్తాయి? తల్లి నుంచి బిడ్డ వచ్చాడండి, ఆ బిడ్డ తల్లి నుంచి ఇలా వచ్చానని చెప్పడానికి లేదు, చెప్పలేడు. ఏదో వాళ్ళు చెప్తే తను గ్రహించాల్సిందే. కనుక ఈ పరమాత్మను తెలియజెప్పడానికి అందువల్లనే దానికి శృతి ప్రమాణం అన్నారు. షడ్విధ ప్రమాణాలు, ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్దాపత్తి, అనుపపత్తి, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా, ఉపమాన ప్రమాణము. వీటిలన్నిటిలోకి శృతి ప్రమాణాన్ని తీసుకున్నారు. ఎందుకని? వేదములు అనేటప్పటికీ అవి అపౌరుషేయాలు, ఎవరు రచించినట్టే కాదు, వాళ్లకు ఋషులకు తమ జ్ఞానంలో లభ్యమైన భావాలను వాళ్ళు వెలుబుచ్చారు అంతే. అవి పెద్దలు చెప్పిన మాటలు కానీ మనం అంగీకరించి తీరాలి, అంతవరకే. కానీ వాక్కుకు మనసుకు అందవు. ఇక్కడ ఒక్కసారి చూస్తే ఏమండి, తైత్తిరీయోపనిషత్తులో ఈ మాటల్లో చాలా విచిత్రమైనది ఏంటంటే, ఈ వాక్కుకు చూడండి, ఆనందం బ్రహ్మణో విద్వాన్, అది ఆనంద రూపం. అయితే ఇక్కడ నా బిభేతి కుతచ్చనేతి అన్నాడండి. అటువంటి వాక్కుకు మనసుకు అతీతమైన పరబ్రహ్మను ఎవడైతే జ్ఞానంతో తెలుసుకుంటాడో ఇక వానికి నా బిభేతి, భయము లేదు అంది. ఇట్లా ఉంటాయి ఉపనిషత్తు మంత్రాలు. భయం లేదు అంటే వాడు తెలుసుకుంటే భయం లేదా అనొచ్చు మనం. అలా కాదు. ఇక నేను మళ్ళీ పుడతాను, మళ్ళీ పుట్టాలా, ఈ కష్టాలన్నీ నాకు ఉండవన్న తృప్తి ఉంటుంది మనకి. అది భయం లేదంటే అర్థం అది. అంతేగాని వెనకలుగుండా నువ్వు వెనకలుగా పోయి హుక్ అన్నావు అనుకో, భయపడ్డు, అవి కాదు, అవి శరీర మనస్సుకు సంబంధించినటివి. కాబట్టి అదే కదా ద్వితీయ భయం భవతి, రెండవది ఉంటే భయమే అన్నది ఉపనిషత్తు. యాజ్ఞవల్కుడు చెప్తాడు జనక మహారాజుకు, జనకోవై అభయం ప్రాప్తి అని ఎక్కడో వస్తుంది ఉపనిషత్తులో, బృహదారణ్యక ఉపనిషత్తులో అనుకుంటాను. కాబట్టి బ్రహ్మను జ్ఞానంతో తెలుసుకున్న వాడికి, పరబ్రహ్మం తెలుసుకున్న వాడికి ఇక ఏవి భయమే లేదు. చూడండి, అతను అంటే అర్థం ఏమిటి? అతన్ని ఏది బాధించదు. కొడితే దెబ్బ తగలదాత అని అడగచ్చు. అవి కాదు. ఏది బాధిస్తుంది? మనకు 3 రకాలైన తాపాలు కలుగుతున్నాయి. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపాలు. మరి బాధపడడంలే
బాధపడుతున్నప్పటికీ ఇక నాకు ఇది ప్రారంభంతో వచ్చింది పోతుంది, ఇక నాకు లేదు. అది ధైర్యం. అదేంటి ధైర్యం. ఏది ఇక నాకు మళ్ళీ లేదు, జన్మకు రాను నేను. కాబట్టి ఎప్పుడు దేనికి ఆ భయము బంధము దేనివల్ల వచ్చేది? శరీరంతో వచ్చింది. ఈ శరీరమే నేను కాదు. ఈ శరీరమే నేను కానప్పుడు ఆ భయం కూడా నాది కాదు. ఇదంతా ఎట్లొచ్చింది తెలుసా? అవిద్యాజన్య జననమైన అజ్ఞానంతో పుట్టిన భేద బుద్ధి. నేను వేరు, పరమాత్మ వేరు అనేటువంటి బుద్ధి ఎవరికి ఉందో అదే ఆ భయానికి కారణం. ఎంత అద్భుతంగా చెప్పిందో చూడండి. ఇక్కడ ఉపనిషత్తులో 9వ అనువాకంలో చూస్తే ఆ జ్ఞానం పొందినవాడంట కిమహం సాధువా కరవం కిమహం పాపం అకరవమితి. చూడండి, అయ్యయ్యో నేను పాపం చేసినానే, అయ్యయ్యో నేను పుణ్యంగా ఎందుకు చేయలేదు, ఈ ఆలోచన ఉండదంటండి వానికి. నేను మంచి పనులు ఎందుకు చేయలే, ఈ చెడ్డ పనులు కిమహం సాధువాకరవం కిమహం పాపం అకరవమితి. ఈ పాపం ఎందుకు చేశానబ్బా అని కానీ, ఈ పుణ్యం ఎందుకు చేయలేకపోతేనే అని కానీ ఏమీ ఉండదు. ఎందుకని? ఇది ఎవరికి ఉంటుంది తెలుసా? ఈ శరీర భ్రాంతి, ఈ కర్మలన్నీ చేసిన వాడు ఉంటాడే, వాడు అనుకుంటూ ఉంటాడు అయ్యయ్యో ఆ స్వామి ఉన్నాడే, ఆయన తెల్లవారు లేచినప్పటి నుంచి పుణ్యహ వచనం దగ్గర నుంచి పొద్దుగూకినంత వరకు యజ్ఞ యాగాదులతో మునిగి ఉంటాడు. ఆయనేమో హాయిగా పైకి పోతాడు, ఆ పై లోకంలో ఉంటాడు. నేను కొడుక నాకు ఏమీ లేకపోయినా నేను నరకంలో పడిపోతానేమోనే, అంతే వాడికి ఉంటుంది. వీడికి ఆత్మజ్ఞానం కలిగిన వాడికి ఇప్పుడే ముక్తి. నేను శరీరం కాదు. శరీరం తాను ఎప్పుడైతే కాకుండా పోయాడో ఏమైనాడు అప్పుడు? ఆకాశంలాగా ఇప్పుడే బ్రతికుండంగానే జీవన ముక్తి. ఇక చేసేవాడు కర్తనా వాడేమైనా? పాపకర్మలకు కానీ పుణ్యకర్మలకు కానీ కర్త ఎవరిప్పుడు? ఒకవేళ వీడు చేస్తున్న జ్ఞాని చేస్తున్న ఆ శరీరము మనసు అవి ఇతడికే కర్తృత్వము లేదు భోక్తృత్వము లేదు అని ఇప్పుడే తెలుస్తూ ఉంటే వీడికి ఆ బాధలన్నీ ఎందుకుంటాయి? కాబట్టి జ్ఞాని అయిన వానిని ఈ అజ్ఞానిని బాధించినట్లుగా ఈ చెడులు కానీ పుణ్యపాపాలు కానీ బాధించవు. ఈ మంచి చెడులు జ్ఞానిని బాధించవు. ఈ పుణ్యం కానీ పాపం కానీలే, పాపం అంటే బాధిస్తుందండి, పుణ్యం ఏంటండి అనొచ్చు మీరు. పుణ్యం మంచిది కదండి, పాపం అంటే ఏదో మళ్ళీ పాపిష్టి జన్మ వస్తుంది, లేదు పాపిష్టి లోకాలకు పోతాడు అని అంటే, బాబూ పుణ్యం కూడా బాధిస్తుందయ్యా. ఎందుకు? నీవు చేసిన పుణ్యఫలాన్ని అనుభవించడాని కోసం ఎక్కడికో పోవాలి, ఆ ఫలితాన్ని అనుభవించద్దు, నువ్వు అనుభవించాలి. పుణ్య ఫలితం అనుభవించిన తర్వాత మళ్ళీ ఏమవుతావు? క్షీణే పుణ్యే మర్తి లోకం విశంతి. చూశారండి భగవద్గీతలో. అర్జున నేను భలే పుణ్యం చేస్తున్నాను అనుకుంటావేమో, ఇది ఒకనాటికి అయిపోతుందయ్యా పుణ్యము, నువ్వు చేసిన పుణ్యం కాస్త. అప్పుడు మళ్ళీ ఎక్కడికి రావాలి? క్షీణే పుణ్యే మర్తి లోకం, ఈ మట్టి లోకానికి రావాల్సిందే, ఈ మానవ లోకానికి మళ్ళీ రావాల్సిందే, నువ్వు ఈ భూలోకానికి రావాల్సిందే, తప్పదు. అంతేకాదు నువ్వు అక్కడ ఎంతకాలం ఉండినా అక్కడ కూడా 35 మార్క్స్ వస్తే పాస్ ఎలాగో 35 మార్కులు పుణ్యం తెచ్చుకున్నవాడు ఒకడు ఉంటాడు, 50 మార్కులు పుణ్యం తెచ్చుకున్నవాడు ఉంటాడు, 75 మార్కులతో ఉన్నవాడు ఒకడు ఉంటాడు, 100%తో ఒకడు ఉంటాడు. చూద్దామా? ఇప్పుడు వాడికి ఇచ్చిన విలువ నీకు ఇస్తారనుకున్నావేమి? ఈ 35% వాడు 4 రోజులే ఉంటాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. 50% పుణ్యం చేసుకున్నవాడు 4 నెలలు ఉంటాడు, తిరిగి వస్తాడు. ఏ గ్రేడ్ అంటారు ఇప్పుడు, గ్రేడ్ ఫస్ట్ క్లాస్ వాడు ఏ గ్రేడ్ సాధించిన వాడు 40 సంవత్సరాలు ఉంటాడు, 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ కింద తిరిగి వస్తాడు. అందువల్లనే శాస్త్రం ఏం చెప్తున్నది తెలుసా? పుణ్యకర్మలు యొక్క ఫలితము బంగారు సంకెళ్ళు, పాపకర్మ ఫలితము ఇనుప సంకెళ్ళు అన్నదండి. ఎంత గొప్పగా చూడండి. చాలామందికి ఇది ఇంకా అర్థం కాక కర్మిష్ఠులు నేనేదో చేశాను. అందుకే మన శంకరాచార్య చెప్పాడు, నా పుణ్యం నా పాపం నా స్తోత్రం నా జిహ్వం నా జగ్రాణ నేత్రే అన్న. అక్కడ పుణ్యం లేదు పాపం లేదయ్యా బాబు. పుణ్యం కోసం చేసినా కూడా అది బంధమే.
ఎందుకు? కర్మ ఎప్పుడు చేస్తావో కర్మకు తగిన ఫలితం ఉంటుంది. నువ్వు కర్మ చేస్తూ కర్తగా ఉన్నంత వరకు నీవే భోక్తవు కదా, వేరే వాళ్ళు నీ ఫలితాన్ని అనుభవించరు కదా. ఇప్పుడు పుణ్యకర్మ చేసావు, ఎవడు అనుభవించాలి ఆ పుణ్యాన్ని? నీవే అనుభవించాలి. నువ్వు ఒక ఫలితాన్ని పొందావంటే అది ఖర్చు కాకుండా ఉండదు. నెలబొడుగున జీతం వచ్చింది అట్టే ఉండదు. ఉంటుందా? ఏదైనా వచ్చిందంటే పోతుంది, ప్లస్ అయితే మైనస్. కనుక ఈ ప్లస్లు మైనస్లతో నీకు మోక్షం అనుకోవాకు. కర్మకాండతో భక్తితో నేను భక్తి చేస్తున్నానండి, తెల్లవారు లేచిన నుంచి అదేదో ఒక సినిమాలో ఏదో చూపించినారు ఒకప్పుడు, పాత రోజుల్లో సినిమా చూసే రోజుల్లో చూశాను. ఒక ఆమె గోడకన్నీ పటాలు ఉంటాయండి. ఆ పటాలకన్నిటికీ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం హారతులు ఇచ్చి లేదా ఈ ఊదుబత్తీలన్నీ వెలిగించి ఏ పటంలో ఏ దేవుడు ముఖమో కనపడకుండా అయిపోయి ఉంటుంది మొత్తం. అన్నీ ఉంటాయన్నమాట, పటాలన్నీ గోడకు వేసింటారు. ఏ పటం ఏ దేవుడు కూడా తెలియదు అనమాట. అంతగా భక్తి పేరుతో ఆ పటాలకు పొగ పట్టించడం. కాబట్టి భక్తి అంటే కూడా తెలియదు మనకు. చేస్తున్నాను అంటే మంచిది కాకుండా ఏం లేదు, అన్నీ మంచివే. అయితే ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి పుణ్య ఫలితాన్ని జన్మ తప్పదు కదా, పుణ్య ఫలితం వచ్చినా కూడా. కాబట్టి ఈ జన్మ మళ్ళా వస్తే దుఃఖాన్ని అనుభవించాల్సిందే. కాబట్టి ఈ జ్ఞాని ఎవడైతే అవుతాడో అతడు దీన్ని బాగా గుర్తుపెట్టుకొని ఏం చేస్తాడు? ఆత్మను దృఢపరుచుకుంటాడు. అది బాగా గట్టి చేసుకుంటాడండి. అది స ఏవ విద్వానేతే ఆత్మార్గం శృణుతే ఉభేహే వైషయేతే ఆత్మాసగ్ శృణుతే. ఈ రెంటి పట్ల ఈ రెండు విషయాల్లో కూడా, పాపపుణ్యాల విషయంలో కూడా ఈ జ్ఞాని అయిన వాడు అతీతుడు. పాపపుణ్యాలకు కూడా ఆనంద స్వరూపుడు, ద్వంద్వాలకు అతీతుడు. ఈ పాపపుణ్యాలు కానీ, జనన మరణాలు కానీ, సుఖదుఖాలు కానీ ఇవంతా కూడా ఈ జ్ఞానికి కొంచెం కూడా అంటం. కనుక ఇవంతా మళ్ళీ అతనికి జన్మను ఇవ్వవు అని చెప్పడం జరిగిందండి ఉపనిషత్తులో. కాబట్టి ఇదంతా ఏంటంటే ఈ 6వ శ్లోకంలో అదే చెప్పడం జరిగింది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఇతి వక్తి శృతి తస్మాత్ ఆత్మా వాక్ బుద్ధి అగోచర అన్నాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆత్మను తెలుసుకొని చాలక ఈ వాక్కు మనసు వెనుదిరుగుతున్నాయి. కాబట్టి ఉపనిషత్తు చెప్తున్నది కనుక ఆత్మ అనున్నది వాక్ బుద్ధి అగోచర. ఈ వాక్కుకు బుద్ధికి గోచరము కాదు. బుద్ధికి గోచరం కాకపోతే మనసుకు గోచరం అవుతుందా? చూడండి, కాదు. ఆ 2 పదాలతో మనం అన్నీ అర్థం చేసుకోవాలి. వాక్కు అన్నది ఇంద్రియాలకు సరిపోల్చుకోవాలి, అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. బుద్ధి అన్నది అంతరేంద్రియాలకు పోల్చుకోవాలి మనం. ఆ ఒక్కటి చెప్పారంటే అన్నీ చెప్పాలి. అంటే ఈ ఇంద్రియ ప్రమాణాలకి ఆత్మ అందదు. మరి మనసుకి, బుద్ధికి అందకపోతే మనసుకు కూడా అందదు కదా. మరి ఇప్పుడు ధ్యానం దేంతో చేస్తావు? మనసుతో చేస్తావు. 3 గంటల ధ్యానం చేస్తే నీకు ముక్తి వస్తుంది, దేవుడు ప్రత్యక్షమవుతాడు అని చెప్తున్నాయే కొన్ని మతాలు. ఈయనేమో ఉపనిషత్తు ఏమో ఏం చెప్తున్నది? అప్రాప్య మనసా సహా, మనసుతో సహా తెలుసుకోలేకపోతున్నాయి అంటూ ఉంటే 3 గంటల ధ్యానం చేస్తే, ఏ రామా, ధ్యానం ఎందుకు చేస్తున్నారో, ఎందుకు చెయ్యవలనో అన్నది వాళ్ళు సరిగా గురువులు అంతే, శిష్యులు అంతే కనుక ఉన్నాయి అట్లాంటి ప్రచారాలు. ఇంకా ధ్యానం యొక్క విషయం ఏంటో తెలిస్తే, పతంజలి మహర్షి చెప్పిన ధ్యేయము, ధ్యానము, సమాధి విషయాలు అది అర్థమైతే ధ్యానం వల్ల ఏకాగ్రత పెరుగుతుందే కానీ ధ్యానం వల్ల ఆత్మ కనిపించిందంటే వాడు మూర్ఖుడు. ధ్యానం వల్ల ఆత్మ కనిపిస్తుందా? ఆత్మ నీవే కదా. ఎవడు ధ్యానం చేస్తున్నాడు వాడేనే ఆత్మ. అతని దగ్గరే ఉంది ఆ జ్ఞానం, అతని దగ్గరే.
కాబట్టి మనసు ద్వారా మరి అయితే 3 గంటల ధ్యానం అవసరం లేదంటారా అనొచ్చు. ఎన్నో అవసరమే. ఎందుకు? చిత్తస్య శుద్ధయే కర్మ వస్తువున లభ్యతే ఐకాగ్రత్య ఉపాసన అన్నాడు శంకరాచార్యుల వారు. ఉపాసన, భగవంతుని ఉపాసన ఏకాగ్రతను కలిగిస్తుంది, నీకు కాన్సంట్రేషన్ తెచ్చిస్తుంది. ధ్యానం వల్ల నీకు కాన్సంట్రేషన్, ఒక విషయం పైన బాగా బుద్ధి నిలుస్తుంది. అది కావాలి. అందుకోసమే కానీ ఆత్మను తెచ్చివ్వదు. శ్వాస పైన ధ్యానం చేయి, 3 గంటలు కూర్చో, మంచివే ఇవన్నీ. కానీ దాని ఫలితము వాళ్ళకి అర్థం కాదు ఏంటో. అలాగే కర్మేంద్రియాలతో జ్ఞానేంద్రియాలతో చేసే పనుల వల్ల కూడా ఆత్మ లభించదు. ఇది తెలుసుకోవాలి. రోజు నేను టెంకాయ కొట్టి హారతిస్తానే, కర్మ చేస్తానే, అర్చన చెప్తానే, కుదరదు. ఆత్మ లభ్యం కాదు. కర్మ చేత ఒక ఫలితం వస్తుంది. చిత్తస్య శుద్ధయే కర్మ, నువ్వు చేసే కర్మల వల్ల నీ చిత్తం శుద్ధి అవుతుంది, నీ పాపము తగ్గుతుంది. అంటే నువ్వు గతంలో పాపం అంటే ఏంటి? నువ్వు గతంలో పెంచుకుని మనసులో పెంచుకున్న చెడు భావనలన్నీ తగ్గుతాయి. అవి అందుకోసం కర్మ అవసరం, అంతేగాని ఆత్మ అందడం కోసం కాదు. ఈ విషయమే ఆత్మను గురించి చెప్తూ ఈ శ్లోకంలోనే శృతికి చెప్పిన ఇంకొక మాట కూడా చెప్పాడండి. ఏం చెప్పింది శృతి? నిర్గుణం నిష్క్రియం సూక్ష్మం నిర్వికల్పం నిరంజనం అనిరూప్య స్వరూపం యన్మనోవాచామగోచరం అని కూడా చెప్పిందండి. అది ఆత్మ ఎటువంటిది అంటే నిర్గుణం, ఏ గుణాలు లేవు, నిష్క్రియం, ఏ పనులు చేయదు, సూక్ష్మం, అతి సూక్ష్మమైనటువంటిది, నిర్వికల్పం, ఏ మార్పులు లేవు, నిరంజనం, ఏ మురికి లేదు, అనిరూప్య స్వరూపం, ఏ రూపము లేనటువంటి స్వరూపం. చూసారండి, పరమాత్మకు ఏ రూపము కాని స్వరూపమైంది. కృష్ణ రూపం కాదు, రాముడు రూపం కాదు, నరసింహస్వామి కాదు, అమ్మవారు కాదు. నువ్వు ఏ రూపం అంటావో అది లేనటువంటి స్వరూపం. చూడండి, ఆకాశం అనేది కూడా చెప్పావు కదా నువ్వు. ఆకాశం అంటే ఖాళీ జాగా, నువ్వు నిరూపించడానికి వీలు లేనటువంటి స్వరూపం. అది పరమాత్మ స్వరూపం. చూసారండి ఎంత కష్టమో ఆయన్ని పట్టుకోవాలంటే. ఎందుకని? అది నేననబడే జ్ఞానమే కనుక. యత్ మనోవాచామగోచరం, ఏదైతే మనోవాచామగోచరం, మనస్సుకి వాచకానికి అంటే మాటలకి అగోచరమైనది, గోచరము కానిది, తెలియబడనిది ఆత్మ. ఈ భావాలు మనకు బాగా పరమాత్మను గురించిన లక్షణాలు ఇవి. వీటిల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే గుర్తుపెట్టుకోవాలి. చూడండి అన్నీ ఎట్టున్నాయో అన్న నిషేధ పద్ధతిలోనే ఉన్నాయండి. నిన్నెప్పుడూ చెప్పాను, విధి పద్ధతిలో లేవు. ఆత్మ ఇది అని చెప్పడం లేదు. ఎక్కడో సత్యం, జ్ఞానం, అనంతం అన్నదే కానీ అన్నీ ఏం చెప్పింది చూడండి. నిర్గుణం, నిష్క్రియం, నిర్వికల్పం, నిరంజనం, అనిరూప్య స్వరూపం, యత్ మనోవాచామ అగోచరం. ఎందుకని? ఇది అని నువ్వు చెప్పావా పొరపాటునైనా ఆ మాటతో, అది ఆత్మ కాదు. నువ్వు ఏదైతే ఇదం అంటావో అది కాదు. చూసారండి, నువ్వు ఇది అనడానికి చెల్లదు. ఇది అని దేన్ని అంటావు? అది ఏదో ఒక వస్తువు, ఒక ఆకారం ఉందా ఇది. అందువల్ల ఇదం వృత్తులు, ఇదం, ఇది అనే ఆలోచనలు కాదు. ఇది అనే ఆలోచనలు కాదు అని చెప్పే ఈ జీవభావంతో అహం వృత్తి ఉన్నదే, అహంకారం, జీవుడు. ఈ బుద్ధిలో ప్రతిబింబించినటువంటి చిదాభాసుడు వీడు అహం వృత్తి, నేననబడే థాట్ వీడికి ఉంది, నేను ఫలానా అని. వీడే కదా ఇది 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 అని చెప్పేది. ఈ అహం వృత్తికి ఏమైనా గోచరిస్తుందే ఆత్మ? కాదు. ఏంటది? అది అహం స్వరూపం. అహం అన్న స్వరూపమే కానీ అహం అనేటువంటి వృత్తి కాదు. అది అహం స్వరూపం, నేను అనబడే జ్ఞానమే కానీ మళ్ళీ ఒక ప్రతిబింబంలాగా, ఒక జీవుడిలాగా ఉన్నది కాదు. కాబట్టి ఇవన్నీ తీసేస్తూ పోతే ఏది మిగులుతుందో
నిషేధావధి సాక్షి, అన్నిటినీ ఏది తెలుసుకుంటూ ఉన్నదో సాక్షిగా అది ఆత్మ. ఇలాగా మనం కూడా అర్థం చేసుకోవాలి. లేకపోతే కడప నుంచి హైదరాబాద్కు పోవలసింది ఇటుపైన ఉత్తర వైపుకైతే నువ్వు ప్రయాణం దక్షిణ వైపుకు చెన్నైకి ప్రయాణం చేయగలుగుతావు. హైదరాబాద్ని పట్టుకోవాలి అని ఇటుపోతావు చెన్నై వైపు. అది ఎందుకు ఇంతకాలం చెప్పాల్సి వస్తుందంటే లోకంలో 99% ఇదే. సరి అయిన శాస్త్ర అవగాహన, శాస్త్రము గురువు లభ్యమైనా కూడా నీలో ఆ అర్హత, అధికారి లక్షణం, శిష్యాధికారం అంటామే, అర్హత. ఏం అర్హత? ఇదే చిత్తశుద్ధి, ఏకాగ్రత కలిగి, సాధనా చతుష్టయ సంపద కలిగి, శ్రవణ మనన నిధిధ్యాసలు చేయగలిగినటువంటి బుద్ధి ఉంటే ఇదే అర్హత. ఈ అర్హతలు సంపాదించినప్పుడు నీకు తప్పనిసరిగా దృఢ అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. కనుక మనం దీని తర్వాత ఈ దృఢీకరణ తరంగం, ఈ దృఢం చేసే విధానం చాలా బాగా తీసుకోబోతున్నాడు స్వామి. అలాగా మనం కూడా విచారణ చేసి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.